కొండ సాధారణమైన కొండైతే కాదు, ఇది సాక్షాత్తు పరమశివుడు స్వరూపం. ఈ ప్రపంచంలో పరమశివుడు పర్వత రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం. అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఫ్రెండ్స్, మీరు అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారా? అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. మన తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలానికి ఎలా వెళ్ళాలి, అలానే బడ్జెట్ ఎంత అవుతుంది, వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి, ఇంకా మనం గిరి ప్రదర్శన ఎలా మొదలు పెట్టాలి, ఏ టైంలో మొదలు పెట్టాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం అరుణాచలం వెళ్ళి అక్కడ మొత్తం చూసొద్దాం రండి. అరుణాచలం ఈ ఆలయం వచ్చి మన భారతదేశంలోని తమిళనాడులో ఉన్న తిరువన్నామలై డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు హైదరాబాద్ నుండి, వైజాగ్ నుండి, విజయవాడ నుండి, ఇంకా వేరే ప్రాంతాల నుండి ట్రైన్స్ లో వస్తూ ఉంటే తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్ మీదుగా తిరువన్నామలై చేరుకుంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. తిరువన్నామలైకి డైరెక్ట్ ట్రైన్స్ 1 or 2 మాత్రమే ఉన్నాయి. అందుకే మీరు ముందుగా కాట్పాడి జంక్షన్ కి చేరుకోండి. చేరుకున్నాక స్టేషన్ నుండి బయటకు వస్తే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి ఆటోలో మీరు వేలూరు బస్ స్టాండ్ కి వెళ్ళాలి. స్టేషన్ దగ్గరే ఆటోస్ చాలా ఉంటాయి, నో ప్రాబ్లం. డిస్టెన్స్ వచ్చి వేలూరు బస్ స్టాండ్ కి 7 kilometers ఉంటుంది. లేదా నేను ఆటోలో వెళ్ళను, బస్ కే వెళ్తాను బస్ స్టాండ్ కంటే, రైల్వే స్టేషన్ నుండి కొంచెం ముందుకు వస్తే చిత్తూరు నుండి బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి. అందులో ఏ బస్ ఎక్కినా మిమ్మల్ని ఫైనల్ గా మనం వేలూరు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే బస్ స్టాండ్. ఇక్కడ నుండి తిరువన్నామలకి 10 minutes ఒక బస్ అయితే ఉంటుంది. డిస్టెన్స్ వచ్చి 80 kilometers ఉంటుంది. 2 hours లో మిమ్మల్ని తిరువన్నామలై అయితే దింపేస్తాడు. బస్ ఛార్జ్ వచ్చి 90 rupees తీసుకుంటారు తిరువన్నామలైకి. బస్ జర్నీ కూడా చాలా మంచిగానే ఉంటది. అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అదే అరుణగిరి కొండ. ఆ కొండకే మనం గిరి ప్రదర్శన తిరువన్నామలై బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బస్ స్టాండ్. ఇక్కడ నుండి టెంపుల్ కి 1 kilometer ఉంటుంది. ఆటో అనా లేదా నడుచుకుని అయితే వెళ్ళొచ్చు మన టెంపుల్ దగ్గరికి. అదే మీరు ఇక్కడికి ట్రైన్ లో వస్తే స్టేషన్ బయటకు రాగానే షేర్ ఆటోస్ ఉంటాయి, వాటిలో మీరు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. ప్రెసెంట్ వచ్చి నేను అరుణాచలం అయితే ఉన్నానండి. మనం అరుణాచలం వచ్చాక ఫస్ట్ స్టే చేయడానికి మంచి రూమ్ చూసుకోవాలి. టెంపుల్ దగ్గర నుండి 1/2 kilometer లో యాత్రి నివాసం ఉంది. నేనైతే అక్కడ రూమ్ బుక్ చేసుకున్నా. ఇంకా ఉండటానికి ఇక్కడ ఆశ్రమాల్లో మంచిగా రూమ్స్ కూడా దొరుకుతాయి మనకి. అవి మీకు 1 by 1 చూపిస్తాను, ఎక్కడెక్కడ ఉంటాయో ఆశ్రమాలు కూడా. ఇప్పుడు మనం యాత్రి నివాస్ కి అయితే వెళ్దాం రండి. ఈ యాత్రి నివాస్ బస్ స్టాండ్ నుండి జస్ట్ ఒక 1/2 kilometer దూరం అయితే ఉంటుంది. మీరు బస్ స్టాండ్ లో దిగ్గానే డైరెక్ట్ గా ఆటో పట్టుకొని ఇక్కడికి వెళ్ళొచ్చు. మీకు ఇంకా తెలియకపోతే ఈశాన్య లింగం అని చెప్పండి ఆటో అతనికి. సో అతను ఈశాన్య లింగం దగ్గర దింపుతాడు. ఈశాన్య లింగం పక్కనే ఆనుకునే ఉంటది ఈ యాత్రి నివాసం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. దీన్ని ఆలయం అని కూడా అంటారు. ఇప్పుడు మనం రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇక్కడే ఉంటుంది రిసెప్షన్ కౌంటర్. అయితే డబ్బులు కట్టి మన రూమ్ అయితే తీసుకోవాలి. రూమ్ అయితే 1000 rupees పడుతుంది. ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు వెబ్సైట్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు అక్కడి నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ బుకింగ్ రిసిప్ట్ చూపిస్తే మన రూమ్ కీస్ అయితే ఇస్తారు. మీరు స్క్రీన్ మీద చూస్తుంది వచ్చి ఈ హోటల్ యొక్క పాంప్లెట్. ఈ హోటల్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ పాంప్లెట్ లో అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు కాల్ చేసి అడగచ్చు. రూమ్స్ చార్జెస్ మొత్తం A to Z ఈ పాంప్లెట్ లో మెన్షన్ చేసి ఉంటారు. మీరు క్లియర్ గా ఒకసారి చూడండి, లేదా వీళ్ళకి కాల్ చేశారనుకో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ హోటల్లో వచ్చి కాంప్లిమెంటరీగా మార్నింగ్ టైం మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. ఇవాళ ఈవినింగ్ వచ్చి రూమ్ తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారు. ఓన్లీ మార్నింగ్ టైం లో మాత్రమే మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారు. మిగతా టైంలో మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయరు ఇక్కడ. మీకు ఇప్పుడు ఈ హోటల్స్ లో రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను రండి. చూడడానికి బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మాదైతే ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి రూమ్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. రండి నాతో కూడా. మా రూమ్ వచ్చి H221. ఇదే మా రూమ్. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. రూమ్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఒక బెడ్, 2 pillows అండ్ ఒక బెడ్ షీట్ ఇచ్చారు. ఇంకా 2 ర్యాక్, ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయడానికి ల్యాండ్ లైన్ ఫోన్ కూడా పెట్టారు. రూమ్ లో కాంప్లిమెంటరీగా ఒక కిట్ కూడా ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ రూమ్ అయితే. ఇప్పుడు మీకు వాష్రూమ్ చూపిస్తారండి. వాష్రూమ్ కి వెళ్లే ముందు మనకు ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అలానే ఒక షింక్ ఇచ్చారు. సో బ్రష్ చేసుకునేదానికి బాగుంటది ఇక్కడ. లోపలికి అయితే వెళ్దాం రండి వాష్రూమ్ లోకి. ఇదేనండి వాష్రూమ్ వచ్చి.
వాష్రూమ్ లో మనకి గ్రీజర్ ప్రొవైడ్ చేస్తారు, హాట్ వాటర్ వస్తుంది. సో చూడడానికి చాలా అయితే బాగుంటది. వాష్రూమ్ కూడా చూస్తున్నారు కదా మీరే. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా రూమ్ అయితే అండ్ హోటల్ కూడా. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర ఉన్న హోటల్స్ అండ్ రూమ్స్ కూడా చూద్దాం. అలానే గిరి ప్రదర్శన కూడా చేద్దాం. టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా హోటల్స్ కూడా ఉంటాయి. వాటిలో రూమ్ తీసుకుంటే మాత్రం కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. తెలియని వాళ్ళు వస్తే మాత్రం చాలా మోసం చేస్తారు అక్కడ రూమ్స్ అయితే. ఎందుకంటే ఫస్ట్ మనం రూమ్ తీసుకోవాలంటే ఫస్ట్ రూమ్ చూసి మనం డబ్బులు కట్టండి. డైరెక్ట్ డబ్బులు పే చేసి రూమ్ కి వెళ్ళారనుకో రూమ్ అయితే చాలా చండాలంగా ఉంటది, డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటారు. సో ఫస్ట్ మీరు రూమ్ చూడండి, తర్వాత ఇదే డబ్బులు కట్టండి. సో టెంపుల్ దగ్గర ఉన్న రూమ్స్ అంతా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో మీరు టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్స్ ఒక డిస్టెన్స్ లో తీసుకుంటే మాత్రం మీకు రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అలంకరణ మండపం అంటారు. ఈ మండపాన్ని దాటుకొని కొంచెం ముందుకెళ్తే మనకి రాజగోపురం వస్తుంది. రాజగోపురం దగ్గర నుంచి ఎంట్రీ ఉంటది టెంపుల్ లోపలికి. రాజగోపురం దగ్గరికి మనం వెళ్లే ముందు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని చూపిస్తాను. అందులో కూడా మనకి రూమ్స్ అయితే ఇస్తారు. ఆశ్రమం వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అలంకరణ మండపం, ఇక్కడ కరుపారం అంతా అంటిస్తున్నారు కదా, దీనికి డెడ్ ఆపోజిట్ లో ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు ఏమిటో మనం వెళ్ళాలి. జస్ట్ ఒక 200 మీటర్స్ వెళ్తే మాత్రం అక్కడ మనకి రైట్ సైడ్ లో మాత్రం ఆశ్రమం అయితే ఉంటది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆశ్రమం అయితే. ఈ ఆశ్రమమే. దీంట్లో కూడా